చాలా చెప్పారనుకుంటున్నాను. నేను డైరెక్టర్‌కి పరిచయం ఒక ఇంకో ప్రాజెక్ట్ గురించి కలిసాము. అప్పుడే ఆయన చెప్పిన కథా విధానం, నరేషన్, ఆయన థాట్ ప్రాసెస్ చాలా నచ్చింది. సో, ఆ ప్రాజెక్ట్ ఇంకా జరుగుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ నాకు ఒకరోజు కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ కథ కూడా చెప్పారు. సో, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన ఆలోచన విధానమే అలా ఉంది. అంటే ఒక సింగిల్ ట్రాక్ అనేది ఉండదు. సింగిల్ ట్రాక్ ఒకటి మెయిన్ ఒక ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్, ఇమోషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఒక మంచి బ్లెండ్ అయి ఉంటుంది. సో, నరేషన్ వరకు అయితే నేను విన్నంత వరకు నాకు చాలా నచ్చింది. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. ఐ థింక్ ఆర్టిస్టులు కూడా చాలా హీరో గారి గురించి చాలా చెప్పారు నాకు. మిగతా ఆర్టిస్టుల పరిచయం ఇప్పుడు చేసుకుంటున్నాను కూర్చొని. సో, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఒక మంచి టీమ్తో ఐ థింక్ ఎప్పుడూ ఒక క్రియేటివ్ కొత్త ఆలోచనలు ఉన్న టీమ్స్తో పనిచేయడానికి చాలా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సో, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ టీమ్, విత్ దిస్ డైరెక్టర్ గారు, విత్ దిస్ ప్రొడ్యూసర్ గారు. సో, ఈ టీమ్కి, మన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ప్రాజెక్ట్ వల్ల అంత బాగా జరగాలి. అప్పుడే పూజ చేసేటప్పుడు కూడా పంతులు గారు అదే చెప్పారు. సో, ఫైనాన్షియల్గా, ప్రొఫెషనల్గా, ఎవ్రీ సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి, టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా జరగాలి. ఈ సినిమాలో మంచి